పడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మాటాలే లేని కళెచ్చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలో తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానమందించే ఆది గురువులారా తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానమందించే ఆది గురువులారా రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా
రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, ఎంత చెప్పినా తరగని మా త్యాగధనుల్లారా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. వయసులోన పలక బలపంతో మొదలు పయనం, అంచలంచెలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం. ఆటపాటల్లో అండగుంటూ మము ప్రోత్సహిస్తుంటారు, అందలమెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు. ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. గొప్ప గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు. డాక్టరు, కలెక్టరు, ఇంజనీర్లకు మీరే పునాదులేస్తారు. తరమెల్లిపోతే సృష్టి చీకటని మరో టీచర్ను చేస్తారు. రేపటి తరము అంధకారంగా ఉండొద్దని ముందుంటారు. రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, మీ నుండి విద్య నేర్చినోళ్ళయా, ఒకనాటి మీ శిష్యులేనయా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. చిందే జీవితం పచ్చ పెన్నుతో పెట్టే సంతకం, సమాజంలో ఈ గౌరవం 10 మందిల గొప్పగా బతకటం. ఎట్ల తీరునో మీ రుణం, ఏమిస్తే చెల్లునో మీ త్యాగం, మాటల్లో చెబితే సరితూగునా టీచర్ల గొప్పతనము. నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా, నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా, అధ్యాపకులే లేకుంటే. పూర్వ విద్యార్థి ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం చెప్తున్నాను. మన కార్యక్రమంలో ముందుగా మన గురువులను వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. మనకు 10వ తరగతిలో ఉన్నప్పుడు మనకు హెచ్ఎంగా ఉన్నారు మదన్ రెడ్డి సార్ గారిని ముందుగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. మిత్రులు, మన గురువు గారిని వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా కోరుచున్నాను. రేణుక, రూప అండ్ అశోక్, సైదులు మేడం మీద పైకి తీసుకురావాల్సిందిగా కోరుచున్నాను. నెక్స్ట్ పాండ్రే సార్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. పాండ్రే సార్ని వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా అబ్బయ్య, వెంకన్న నేత, శ్రీను, ఐరమణమ్మ తీసుకురావాల్సిందిగా కోరుచున్నాను. చదువులమ్మ చెట్టు నీడలో నెక్స్ట్ వేదిక మీదకి రావాల్సిందిగా వెంకటేశ్వర సార్ని ఆహ్వానిస్తున్నాను. వెంకటేశ్వర సార్ని తీసుకురావాల్సిందిగా మిత్రులను కోరుచున్నాను. అందరూ సీట్లలో ఉండాల్సిందిగా కోరుచున్నాను. నెక్స్ట్ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. భిక్షమే సార్ని వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా మిత్రులను కోరుచున్నాను.
మన పీఈటీ సారు, మన ఆటల టీచరు, మనందరికీ చేసినటువంటి సైదుల్ సార్ని గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. మనకి లెక్కలంటే భయం లేకుండా చేసినటువంటి మన లెక్కల మాస్టరు నరసింహ సార్ని గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా మన శివన్న కూడా ప్రజెంట్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో జూనియర్ సార్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను మన స్కూల్ తరపున. అదేవిధంగా మనకు టైంకి మనకు బెల్లు కొట్టి మనకు మన విధిని గుర్తించినటువంటి ముత్తయ్య తాతను వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా కోరుచున్నాను. ముత్తయ్య తాత, మనం ఎంతో ప్రేమగా తాత తాత అని పిలుచుకున్న ముత్తయ్య తాతని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా మన నరసింహన్నను కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. పుల్లన్నను కూడా వేది మీదకి తీసుకురావాల్సిందిగా మిత్రులను కోరుచున్నాను. ప్రియమైన మిత్రులారా, కొంతమంది టీచర్లు మనకు చదువు చెప్పి ఈరోజు అనివార్య కారణాల వల్ల వాళ్ళు రాలేకపోయినారు. ఈరోజు రాలేనటువంటి టీచర్లు కృష్ణయ్య సారు, భారతమ్మ టీచరు, శైలజ మేడము, పుష్ప టీచరు, అదేవిధంగా అరుణ టీచరు, వీళ్ళు ఈరోజు వేర్వేరు కారణాల చేత మనతో ఈరోజు గడపలేకపోయారు. వాళ్ళని కూడా మనకు చదువు చెప్పారు కాబట్టి వాళ్ళని కూడా సగర్వంగా మనం గుర్తు చేసుకుంటున్నాము. ఒక ఇద్దరు అమ్మాయిలు వేదిక మీదకి రావాల్సిన కోరుచున్నాను. రేణుక అండ్ రూప గౌరమ్మ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. ఒక చిన్న చేంజ్ ఫ్రెండ్స్. సో దానికంటే ముందు మనకు జ్యోతి ప్రజ్వలన ఉన్నది. ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం తర్వాత వందే మాత్రం స్టార్ట్ చేద్దాము. జ్యోతి ప్రజ్వలన వెలిగించవలసిందిగా గురువులందరినీ కూడా కోరుచున్నాను. అందరూ सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। विद्यारम्भं करिष्यामि। वन्दे मातरम् वन्दे मातरम्। सुजला सुफला मलयज शीतला सुहासिनी सुमधुर भाषिणी सुखदां वरदां मातरम्। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ యూ ఆల్. హిందీ టీచరు సోషల్ పీరే సారు అండ్ తెలుగు మల్లేశం సారు, రాముల్ సారు, నజీరుద్దీన్ సారు. సో వీరి ఆత్మ శాంతి కోసము మనం ఒక 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా అందరినీ నిల్చొని మౌనం పాటించవలసిందిగా కోరుచున్నాను.
సో మనకు హెచ్ఎంగా ఉన్నాడు మదన్ రెడ్డి సారు. సో ఇందుర్తి నుంచి వచ్చేవాడు సారు. సో సార్ని సన్మానించవలసిందిగా కోరుచున్నాను. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. గురుదేవుడు ఆచార్యుడు అధ్యాపకుడు ఉపదేశకుడు టీచర్ ఉపాధ్యాయుడు ఏ పేరైతే ఏమి మన దారి దీపం అతడు ఏ పిలుపైతేనేమి మన భవితకు రూపం అతడు गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. ఎదిగి పేరు తెస్తావని నాన్న కోరుకోవచ్చు పెరిగి తమను చూస్తావని అమ్మా ఆశించవచ్చు ఏమిస్తావని రాని లేత వేళ్లకు రాదరా. అరుణా టీచర్ వస్తుంది అనుకున్నా కానీ రాలేకపోయారు. సో అందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. అందరూ వచ్చి ఊషారాణి టీచరు సుల్తానా మేడము మీరు అందరూ పక్కన ఉండి సన్మానించవలసిందిగా కోరుచున్నాను. ఏది బదులడగకనే నీ మెదడు బీడు నా బీజాక్షరాలు నాటినాడు కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూర్మా తే సంగోస్త్వ కర్మణి. కర్మణ్యే శ్లోకానికి మానవాకారమతడు నీ ఉన్నతి చూసి మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా. నెక్స్ట్ మనకు సోషల్ టీచరు భిక్షమే సార్ని సన్మానించవలసిందిగా ఐలింగ స్వామి, వి సైదులు, ఎస్ రమేష్, ఐ అశోకు, ఐ నరసింహ, ఐ చిన్న నరసింహ, ఏ నరసింహ, ఐ అబ్బయ్య రావాల్సిందిగా వేది మీదకి ఆహ్వానిస్తున్నాను. మీరే మా బిడ్డలకు మరో జన్మను ఇచ్చే దైవం. ఆ సప్తా జలాలతో మీ పాదాలను మేం పూజిస్తాం. మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా. ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. మా పిల్లల జీవితాలను మీ దోసిల్లో పోసినం. పాదాలకు వందనాలయ్యో ఓ ఉపాధ్యాయులారా. మన పిఈటి సారు సైదుల్ సార్ని సన్మానించడానికి ఎం సైదులు, సిహెచ్ వెంకన్న నేత, ఎన్ శ్రీనివాస్, ఆర్ జంగయ్య, పి శ్రీనివాస్, వి రఘుని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. బడి నుండి బడికి నడిచే బతుకు బాటసారి అతడు రాయిని అహల్య చేసిన రాముని పాదాలలాగా శిలలను శిల్పాలు చేసే చాలి చేతులతనివి ఒక శిలను ప్రతిమగ చే. ఎం భూషణ్, ఎం భిక్షమయ్య, పి అరుణ్ కుమార్, డి నరసింహ, ఎం నరేష్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. మన మ్యాథమెటిక్స్ టీచర్ వెంకటేశ్వర్లు సార్ని సన్మానించడానికి ఎం భూషణ్, వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చీటి తనకు చిన్నరి మలుపులో. We miss all the fun, we miss all the charm, we miss you. We miss all the fun, we miss
మన మ్యాథమెటిక్స్ టీచర్ నరసింహ సార్ని సన్మానించవలసిందిగా ఆర్ జంగయ్య, జి వెంకటరమణ, జి జంగయ్య, కె లక్ష్మయ్య, జి అశోక్ రెడ్డిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. ఎవరైనా మిస్ అయితే నెక్స్ట్ ప్రజెంట్ టీచర్ జడ్పిహెచ్ఎస్ శివన్నగూడ స్కూల్ హెచ్ఎం గారిని ఆహ్వానిస్తాము. హెచ్ఎం తరపున మనకు జూనియర్ అసిస్టెంట్ సార్ వచ్చారు, వారిని సన్మానించవలసిందిగా జి రమేష్, వి అమరేందర్, వి దాసు, ఏ శ్రీని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి, పుల్లన్నని సన్మానించవలసిందిగా ఎన్ సంజీవ, కె సుధాకర్, జి నగేష్, జి కృష్ణయ్యని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. గురువులందరినీ గుర్తు తెచ్చుకునే చదువులమ్మ వేదిక, కదలమంటున్నది చదువు నేర్పిన నేల నిన్ను పరుగు పరుగునా, కాపాడమన్నది సర్కారు బడి నేడు నిలుగన్న ఊరిలోనా. ఒకే చోట ఆగిపోడు, మరో శిలకు మరో రూపమందించే ఋషి అతడు. బడి పిల్లల హితాయ, బడి బిడ్డల సుఖాయ, బడి పిల్లల హితాయ. నరసింహన్నని సన్మానించడం కోసం ఎల్ నరేష్, జానీ, సుధాకర్, భిక్షపమ్మని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. నరసింహన్నని సన్మానించడానికి ఎల్ నరేష్, జానీ, సుధాకర్ అండ్ భిక్షపమ్మని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. బడి బిడ్డల సుఖాయ అని ఘడియ ఘడియ తపస్సు చేసే బడి గౌతమ బుద్ధుడతడు, బడి గౌతమ బుద్ధుడతడు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఫర్దర్ కార్యక్రమము విద్యార్థుల స్పీచ్ ఉంటుంది. సో ఎవరైనా కొన్ని ఇంట్రొడక్షన్, మీ పేరు, ఎక్కడి నుండి వచ్చేవాళ్ళు, మీరు ఎక్కడ ఉంటున్నారు, అట్లీస్ట్ ఒక 4-5 వాక్యాలు మీ గురించి సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఇవ్వవలసిందిగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. మిత్రులారా, వేదిక మీదకి వచ్చి మీ గురించి చెప్తే అందరికీ కూడా, ఇక్కడ గురువులకి అదేవిధంగా మనందరికీ మిత్రులకు కూడా తెలుస్తుంది. సో ప్రైమరీ స్కూల్ ఇందుర్తిలో స్టార్ట్ అయింది, ఆ తర్వాత అప్పర్ ప్రైమరీ స్కూల్ సరంపేటలో 6, 7 చదువుకున్నాను. ఇక్కడికి 8th, 9th, 10th జడ్పిహెచ్ఎస్ శివన్న కూడా వచ్చాను. ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత ఇంజనీరింగ్ ఉస్మాన్ యూనివర్సిటీలో కంప్లీట్ చేసుకున్నాను, కెమికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో. ఆ తర్వాత ఎంటెక్ ఎన్ఐటి వరంగల్, పిహెచ్డి ఐఐటి ఖరగ్పూర్. ప్రస్తుతం నేను ఎల్ఎన్టీ ఆఫ్షోర్ ఇంజనీరింగ్లో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఈ కష్టము నిజంగా ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను, నేను మా మిత్రులతో షేర్ చేయాలి. ఎందుకంటే చిన్ననాటి మిత్రులు మన కష్టాన్ని దగ్గరుండి చూసిరు కాబట్టి, సో వాళ్ళ ముందే నా కష్టాన్ని చెప్పుకుంటే చాలా ఇదిగా ఉంటుంది అని చెప్పేసి ఎన్నో రోజుల నుండి వెయిట్ చేస్తున్నాను ఈ గెట్ టుగెదర్ కోసము. కొన్ని బయట ఎక్కువ రోజులు ఉండడం వల్ల ఇది జరగడం కుదరలేదు. సో హైదరాబాద్కి వచ్చిన తర్వాత నిజంగా ఒకసారి ఎందుకు కలవద్దు, మనము 22 సంవత్సరాలు అవుతుంది. సో కలవాలని ఒక ఉద్దేశంతో సో అందరినీ గ్యాదర్ చేయగలిగాను. మ్యాక్సిమం నేను ప్లాన్ చేసినట్టుగా అందరూ సహకరించారు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా టీచర్లు కూడా, నేను ఎప్పుడైతే కాల్ చేశానో అమ్మ గుర్తుపట్టలేదు కానీ ఓకే అని రిసీవ్ చేసుకున్నానంటే ఉషారాన్ టీచర్లు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మేడం అండ్ సార్లు. సో అది అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు కొంచెం ఉన్నత స్థానంలో ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఎన్నో కష్టాలను చూసాము, అన్ని వ్యవసాయ పనులు చేసుకున్నాము, పత్తేర పోయినాము, అలం తీసినాము, చెట్లు పోయినాము, కొట్టినాము. ఏది చేసినా కూడా విద్యనైతే
ఎక్కడా కూడా ఆపకుండా అత్యంత హయ్యెస్ట్ డిగ్రీ అయినటువంటి పిహెచ్డి కెమికల్ ఇంజనీరింగ్లో పొందినందుకు మీ అందరి ముందు, గురువుల ముందు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నేను. ఎందుకంటే చాలా ప్రౌడ్, నేనే ఫస్ట్ స్టూడెంట్ని పిహెచ్డి హోల్డరు బ్యాచ్ మొత్తంలో. అందుకు ఈరోజు గర్వంగా మీ అందరి ముందు డిక్లేర్ చేస్తున్నాను, ఐఎమ్ డాక్టర్ నరసింహ. సో నవ్ ఆన్వర్డ్స్ ఐఎమ్ డాక్టర్ నరసింహ. ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై టీచర్స్ యాజ్ వెల్ యాజ్ మై ఫ్రెండ్స్. మిత్రులారా, మీ యొక్క ఏమంటారు, మీ అనుభవాలు, టీచర్లతో ఉన్నవాళ్ళు, ఇంకా టీచర్ల గురించి చెప్పాలి మర్చిపోయాను. ఎస్పెషల్లీ మదన్ రెడ్డి సారు మాకు చిన్నప్పటి నుంచి వాళ్ళ కొడుకుల కంటే ఎక్కువగా చాలా దగ్గరుండి ఏ చిన్న అవసరం వచ్చినా కూడా నేను 10వ తరగతి నుండి బయటకు వెళ్ళిన తర్వాత అది 50 రూపాయల 100 రూపాయల వచ్చి నేను నా అవసరాన్ని తీర్చుకునేవాడిని. ఆయన ఎంతో ఆప్యాయతగా నన్ను స్వీకరించి నా ఎడ్యుకేషన్ అప్ టు డేట్, ఎప్పుడు ఏం చేస్తున్నావు, ఎక్కడ ఉంటున్నావు, ఏం చదువుకున్నావు అని వాళ్ళ కొడుకులను అడుగుతాడో లేడో కానీ నా విషయంలో మాత్రం చాలా కేర్ తీసినందుకు మీకు చాలా ధన్యవాదాలు సార్. ప్రతి ఒక్కరు, ప్రతి టీచర్కు నేను ఫేవరెట్ స్టూడెంట్నే. ఎందుకంటే ఆ రోజుల్లో బాగా చదివే స్టూడెంట్ ఎప్పుడు అందరూ గుర్తు చేస్తారు. కాంపిటీషన్ అంటే రేణుకకి, నరసింహకి. ఇప్పుడు మన ముందు నజీరుద్దీన్ సార్ లేడు. సారు మనం ప్రీ ఫైనల్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు రేణుక దగ్గరికి చూసిన తర్వాత రేణుక బాగా రాస్తుంది, అరే నీ పని అయిపోయిందిరా, ఇంకా నువ్వు ఫస్ట్ క్లాస్ రావు. సో రేణుకనే ఫస్ట్ క్లాస్ వస్తుంది. అరే వీడు పోయిపోయింది సార్, నరసింహ సార్తో చెప్తుండేవాడు, సార్ వీడంతా చదువుతలేడు సార్, ఈ నరసింహ చదువుతలేడు, ఏం చదువుతలేడు, మొత్తం ఆమెనే వస్తుంది సార్ ఫస్ట్ అన్నారు. అది చాలా భయం ఉండే. అదే విషయము మదన్ రెడ్డి సార్ కూడా మా నాన్నతో అన్నాడంట, అరే మల్లయ్య ఇద్దరు కాంపిటీషన్ ఉందిరా, రేణుకట ఒక అమ్మాయి ఉంటుంది, నరసింహ ఉంటాడు, మరి ఓల్ ఫస్ట్ వస్తారో తెలియదురా, బట్ అది ఇంకా ఎట్లా రాసి పెట్టుందోరా వానికి అన్నాడు. బట్ ఆ 2 మార్కుల తేడాతోటే 519 రేణుకకు 521 నాకు, ఆ 2 మార్కుల తేడాతోటే నేను ఆ రోజు మండల్ ఫస్ట్ రావడం జరిగింది. సో ఆ రోజు చిన్న సత్కారమే కావచ్చు, అప్పుడు సర్పంచ్ ఒక 500, ఎంఈఓ గారు ఒక 2000 ఇస్తే ఆ 2000, 2500 తోటే మనకు సీటు సంపాదించి ఆ మినిమం అవసరాలు తీర్చుకోగానే ఈరోజు ఆ ఉన్నత స్థాయికి ఎదిగాను ఫ్రెండ్స్. సో ఇది నేను చెప్పదలుచుకుంది. అందరికీ, ప్రతి ఒక్క టీచర్కి, గురువులు పాఠాలు చెప్పిన ప్రతి టీచర్కి కూడా ధన్యవాదాలు. సో ఇంతటితో నా ప్రసంగం ముగిస్తున్నా. సో మొదటగా వీల్ గో విత్ రోల్ నెంబర్స్, స్మాల్ ఇంట్రడక్షన్, ఏం భయపడవద్దు. సో వేదిక మీదకి వచ్చి ఒక 2-3 వాక్యాలు మాట్లాడవలసిన కోరుకున్నాను. ఫస్ట్ ఎస్ రూప, ఒక జస్ట్ అట్లీస్ట్ ఇక్కడ రావాల్సింది కోరుచున్నాము. జస్ట్ అట్లీస్ట్ పేరు చెప్పి ఇక్కడ చూడండి. సో ఎస్ రూప, స్టార్ట్ విత్ రూల్ నెంబర్ వైజ్ విల్ గో. సో ఎస్ రూప ప్లీజ్ కమ్ ఆన్ టు డయాస్. ఎం రవీంద్ర, ఐ రమణమ్మ, ఎం రేణుక, కే సైదమ్మ. నా పేరు ఎస్ రూప. నేను శివన్నగూడెం జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో చదివాను. నేను ఇప్పుడు హైదరాబాద్ ఆర్టీసీ కాలనీలో ఉంటున్నాను. నాకు ఒక బాబు, ఇంటర్ కంప్లీట్ చేసిన, అంతే. ఓకే రూప, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ పి శిరీష్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. హాయ్ అందరికీ, నా పేరు శిరీష. నేను అంతంపేట గ్రామం నుంచి వచ్చేదాన్ని. 8th to 10th ఇక్కడే చదివాను. ప్రస్తుతానికైతే హౌస్ వైఫ్గా ఉంటున్నాను. నేను వచ్చేసి హైదరాబాద్లో ఉంటున్నాను. నాకు 2 అబ్బాయిలు. పెద్ద బాబు వచ్చేసి బీటెక్ 2nd year, చిన్న బాబు వచ్చేసి ఇంటర్ 1st year. నేను ఇందుర్తి గ్రామం నుంచి వచ్చేదాన్ని. నేను ఇప్పుడు ప్రజెంట్గా హైదరాబాద్లో ఉంటున్నాను. నాకు ఒక బాబు. ఇప్పుడు ప్రజెంట్గా హౌస్ వైఫ్. గురువులందరికీ నా నమస్కారం. సో నెక్స్ట్ ఐరమణమ్మ వేదిక మీదకి రావాల్సిన కోరుచున్నాను. ఐరమణమ్మ, ఎం రేణుక, కే సైదమ్మ, ఎన్ సంతోష. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, గురువులందరికీ నమస్కారం. నేను చౌటుప్పల్ నుంచి, శివనగూడెం గారి నుంచి వచ్చేదాన్ని. నేను చౌటుప్పల్. నాకు 3 పిల్లలు. ఫస్ట్ బాబు 2nd year, సెకండ్ బాబు 10th class, పాప 7th class. నమస్కారాలు. మరియు మా గురువులందరికీ, నేను స్టూడెంట్స్కు. నా పేరు మండారి కోటేష్. నేను ఇందుర్తి నుంచి వచ్చేవాడిని. నేను ఫస్ట్ నుంచి 5th వరకు ఇందుర్తిలో చదివిన. 6th to 10th వరకు శివనగూడెంలో చదివిన. ఇంటర్మీడియట్ శాల్వాన కాలేజ్ మరి కూడా. ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఇదివరకు అంటే తాపీ మేస్త్రిగా చేసిన. ఇప్పుడు ఒక 4 నెలలు అయితే అటు ఉంది. అది సూర్యాపేటలో మున్సిపాలిటీ ఆఫీస్లో పనిచేస్తుండ. అంతేగా నాకు 2 పిల్లలు. ముఖ్యంగా ఇక్కడికి మన పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి విచ్చేసిన నా తోటి క్లాస్మేట్స్, అలాగే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషకరంగా ఉంది ఈరోజు. ఎందుకంటే మనం చాలా రోజుల తర్వాత కలిసినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాం.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నరసింహ కూడా ఈ ప్రోగ్రాంకు కొంచెం బాగా రిస్క్ తీసుకొని ఫోన్లు చేసి అందరితో మాట్లాడడం జరిగింది. దాంతోపాటు ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన గురువులందరికీ నా హృదయపూర్వక వందనాలు. అలాగే మన మదన్ రెడ్డి సార్ గారికి, తర్వాత వెంకటేశ్వర్ల గారు సార్ గారికి, భిక్షపతి సార్ గారికి, వెంకటేశ్వర సార్ గారికి, సైదుల్ సార్ గారికి అందరికీ హృదయపూర్వక వందనాలు. మేడం సుల్తానా మేడం, తర్వాత సైన్స్ మేడం. నేను సైన్స్లో మేడంతో నాకు ఒక చిన్న ఎక్కువ ఉండేది కమిట్మెంట్. ఏంటంటే ఫిగర్స్ బాగా వేసేది, హార్ట్ బొమ్మలు కానీ సైన్స్ బొమ్మలు బాగా వేసేవాడిని. నా రూల్ నెంబరు నా నోట్బుక్ రాగానే బాగా గుర్తుపట్టేది అనమాట. ఆ మెమొరీ మర్చిపోలేని రోజు ఎప్పుడు గుర్తుండిపోతుంది మేడంది. అలాగే వెంకటేశ్వర సారు, మదన్ రెడ్డి సార్ కూడా మ్యాథ్స్ క్లియర్ కట్గా విద్యార్థులకు ఎంతైతే చెప్పేదో అంత బాగా చెప్పేవాళ్ళు. అంతే భయంతో మేము కూడా చదివేవాళ్ళము. తర్వాత స్పోర్ట్స్ విషయానికి వస్తే సైదుల్ సారు మా వెనక 2 బెంచీలు, రమేష్ కానీ తర్వాత మా బెంచ్ వాళ్ళందరితో బాగా స్పోర్ట్స్లో వాలీబాల్ అంటే బాగా ఇష్టము. మా బ్యాచ్తో బాగా కాంపౌండింగ్ ఉండే సార్తో మాకు. అలాగే దాంతోపాటు మా విద్య అయిపోయిన తర్వాత కూడా నరసింహ సార్తోనే నేను చాలాసార్లు వర్క్ చేసిన. సార్ విఆర్ఓగా ఎంఆర్ఓ ఆఫీసులో పనిచేస్తాడు, విఆర్ఏగా. ఇంకోటి ఏంటంటే ఇక సమయం లేదు, ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. ఏ రాములు ఇందుర్తి గ్రామం శివర్ణగూడెం వచ్చేది. ఫస్ట్ ఇందుర్తి 5th వరకు చదివిన, శివర్ణగూడెంలో 6th నుంచి 10th వరకు ఇక్కడే. ప్రస్తుతం డిగ్రీ డిస్కంటిన్యూ అయింది. ఎన్ఆర్బి కంపెనీలో జాబ్ చేస్తున్నా, దూలపల్లి ఎక్స్రోడ్, ఉండేది ఎల్బీనగర్. ప్రతి ఒక్కరికి గురువులకు ధన్యవాదాలు, నా తోటి మిత్రులకు, అందరి లేడీస్కు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నా తోటి విద్యార్థులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. అండ్ టీచర్స్ అందరికీ ఇక్కడికి వచ్చినందుకు నా హృదయపూర్వక నమస్కారం. నేను 10th ఇక్కడ వరకే చదివాను. నాది డిగ్రీ ఫస్ట్ ఇయర్లో మ్యారేజ్ చేసిర్రు. డిగ్రీ కంప్లీట్ చేసిన మ్యారేజ్ అయినాక. నేను హస్తినాపురం వాళ్ళు ఉంటా, హౌస్ వైఫ్. ఒక పాప ఒక బాబు. పాప పాలిటెక్నిక్ 3rd ఇయర్, బాబు 9th క్లాస్. నేను మొత్తం మానే చదివేది, కాకపోతే మ్యాథ్స్లో కొంచెం భయం. మ్యాథ్స్ సార్ గురించి మాట్లాడవలసి కోరుచున్నారు. ఎట్లా భయం ఉండేదో, ఏ రకంగా భయం ఉండేదో, ఆ భయాన్ని ఎట్లా సార్ మనకి సాల్వ్ చేసి. మ్యాథ్స్ వరకు వచ్చేవరకు యూనిట్ టెస్ట్లు పెడితే 25 మార్కులకు 9, 10 అట్లా వచ్చేది. నరసింహ సార్ మాత్రం బాగానే కొట్టేది నన్ను. నా సబ్జెక్ట్ వచ్చేసరికి నీకు ఏమైంది అట్లా వచ్చినాయని బాగానే కొట్టేది. అన్ని సబ్జెక్టులు బాగానే చదివే, రెగ్యులర్గా బాగానే స్కూల్కి వచ్చేది. నా పేరు కే సైదమ్మ. అందరికీ నమస్కారం. ముఖ్యంగా సార్లకి అందరికీ ధన్యవాదములు. ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. జెంట్స్ గర్ల్స్కి అందరికీ నమస్కారం. నేను సరునార్లు ఉంటాను. నేను 6th నుంచి 10th వరకు నర్సిరెడ్డిగూడ నుంచి శ్రీవన్నగూడెం వచ్చినాను. ఇంటరు వేమన కాలేజీ, అంతవరకే క్లోజ్. నాకు ఒక పాప ఒక బాబు. పాప 10th, నేను సరునార్లో ఉంటాను. నీకు కూడా ఏ సబ్జెక్ట్ అంటే భయం ఉండేది? నేను అప్పుడు చదవకపోతుంటే ఇప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏందో. మా పాపలు చదువుతుంటే ఇప్పుడు తెలుస్తుంది నాకు ఆ బాధ ఏందో. నా పేరు సంతోష. ఫస్ట్ టు 7th సరంపేట అండ్ 8th నుంచి 10th వరకు శివన్నగూడ. ఇంటర్ శాలివానా జూనియర్ కాలేజ్ మర్రిగూడ అండ్ జిఎన్ఎం నల్గొండ, శ్రీ భావన స్కూల్ ఆఫ్ నర్సింగ్. ఆ తర్వాత నేను ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు, ట్విన్స్. అండ్ సార్ వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. అండ్ నా తోటి విద్యార్థులకి, నా ఫ్రెండ్స్కి అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. అండ్ సార్ వాళ్ళందరూ అండ్ మేము చదువుకునే రోజుల్లో చాలా భయం ఉండేది. మదన్ రెడ్డి సార్ వస్తుండంటే చాలా ఆడలు ఉండేది. మ్యాథ్స్ సార్ వస్తుండంటే నరసింహ సారు ఎవరి మీద చాక్ పీస్ ఇసిరేస్తాడు అని భయం ఉండేది. మేము ఎవరైనా చదువుకోకపోతే ఎవరి మీద చాక్ పీస్, ఎవరికి మార్క్స్ తక్కువ వస్తున్నా కూడా చాలా తిట్టేవాళ్ళు. ఇప్పుడు మాకు ఆ బాధ తెలుస్తుంది. అండ్ అప్పుడు చదువుకుంటే బాగుండేది, ఇంకా పై స్టేజ్కి వెళ్ళే వాళ్ళం అనిపిస్తుంది. ఇంతటితో ముగిస్తుంది. ఎల్ స్వామిని మాట్లాడవలసినగా వేది మీదకి ఆహ్వానిస్తున్నాను. వేదికను అలంకరించిన పెద్దలకు,
నాకు విద్య నేర్పిన గురువులకు అండ్ నాతోటి మిత్రులకు నా నమస్కారాలు. నేను 6th to 10th వరకు ఇదే స్కూల్లో చదివినాను. ఇంటర్మీడియట్ డిగ్రీ మర్రిగూడెం, MBA ఓయూపీజీ కాలేజ్ సిద్దిపేటలో చదివాను. ప్రజెంట్ నేను ఉస్మానియా హాస్పిటల్లో మల్టీపర్పస్ హెల్త్ అంటే హెల్త్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. బ్రహ్మచారి మాట్లాడారు. థ్యాంక్ యూ నరసింహ. వేదికను అలంకరించిన గౌరవనీయులైన గురువులకు మరియు మా తోటి మిత్రులకు స్వాగతం, సుస్వాగతం. నా పేరు బ్రహ్మచారి. నేను ఇందూర్తి నుంచి వచ్చేవాడిని. సో ఇక్కడ 22 సంవత్సరాలు అయింది మనమంతా కలిసి. సో ఇప్పుడు 22 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కలిసి మనందరినీ చూస్తుంటే, గురువులతో పాటు మనందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. సో ఒక 2-3 సంవత్సరాలుగా ఇది ప్లాన్ చేస్తున్నాము, కానీ కుదరలేదు. ఇప్పుడు నరసింహ మనకు అందుబాటులో వచ్చాడు. ఇంతకుముందు కొంచెం తను వేరే దూర ప్రాంతంలో ఉండేవాడు. ఇప్పుడు అందుబాటులోకి వచ్చాక తనని కలుపుకొని ఈ ప్లానింగ్ అంతా స్టార్ట్ చేశాము. సో ఇది ఈ విధంగా జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మన గురువుల విషయానికి వస్తే ముందుగా మదన్ రెడ్డి సార్ గారు. సో ఆయన ఒక విధంగా చెప్పాలంటే మా 2 తరాలకు గురువులు. ఆయన మా నాన్నగారికి కూడా గురువే. ఆయన సరంపేటలో 7 వరకు చదువుకున్నారు. సో మా నాన్నగారు చెప్తుండేవారు, మదన్ రెడ్డి సార్ నాకు కూడా చెప్పారని. 10th క్లాస్లో వచ్చారు మనకు 10th క్లాస్ మధ్యలో వచ్చారు. కానీ ఆయన ఒక సబ్జెక్ట్ తీసుకున్నారు. సబ్జెక్ట్లో ఒక అధ్యాయం 2 అధ్యాయాలు నాకు గుర్తు ఎగ్జాక్ట్ గుర్తులేదు. 2 అధ్యాయాలు తీసుకున్నారు. కానీ చాలా ఆయన అనుభవంతో రంగరించి మనకు చాలా చక్కగా చెప్పేవారు. కొంచెం కఠినంగా కూడా ఉండేవారు. రూలర్ కలర్ తీసుకొని వచ్చి కొంచెం బాగా భయపడే వాళ్ళం అందరం. ఉషారాణి మేడం తను చాలా చలాకీగా మన సైన్స్ పాఠం అందరి చెప్పాలంటే మన అందరికీ తను చాలా ఫేవరెట్ టీచర్. ఇన్స్పిరేషన్. అవును, యాక్టివ్నెస్లో ఇన్స్పిరేషన్ ఉషారాణి టీచర్. వస్తున్న క్వశ్చన్ వేసేది, వాట్ ఈస్ దిస్. సో మేడం వస్తుందంటేనే అదొక భయం ఉంటుంది. అవును. తర్వాత విషయానికి వస్తే బ్రహ్మచారి సారు కూడా సైన్స్ చెప్పేవారు. సో ఆయన మనకు అందుబాటులో లేరు. కానీ ఒక విషయం ఇక్కడ గుర్తు చేయాలనుకున్నాను. ఏంటంటే మనం 9వ తరగతి లేదా 10వ తరగతి అరౌండ్ ఆ టైంలో మనము సైన్స్ ఫెయిర్కి మన స్కూల్ తరపు నుంచి ఒక ఇన్నోవేషన్ తీసుకెళ్ళినాం నల్గొండకి. సో అక్కడ మనం జిల్లా లెవెల్లో ఫస్ట్ ప్రైజ్ మనకే వచ్చింది. సో బ్రహ్మచారి సార్ ఆధీనంలో నేను పీనట్స్ ఎక్స్ప్లెయినర్కి వెళ్ళినాము. ఎస్. సో థ్యాంక్ యూ బ్రహ్మచారి సార్. సుల్తానా మేడం గారు. సో మాకు తను హిందీ ఎంత చక్కగా చెప్పేవారంటే మధ్యలోనే వెళ్ళిపోయారు. కానీ లైక్ 7th తర్వాత మాకు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు. కానీ ఆ 2 ఇయర్స్లోనే మాకు ఎంత కాన్ఫిడెన్స్ వచ్చిందంటే నెక్స్ట్ ఇంకా 1 or 2 ఇయర్స్ తను మాకు పాఠం చెప్తే కనుక మేము ఖచ్చితంగా హిందీలో మాట్లాడేవాళ్ళం. కానీ ఆ లోటు కొంచెం మాకు తర్వాత తెలిసింది. కానీ తర్వాత వచ్చిన సార్లు కూడా కృషి చేశారు మాకు. కానీ ఏమో మాకు కొంచెం అంతగా వంట పట్టలేదేమో. కానీ కొంచెం వెనకబడిపోయాం హిందీలో. థ్యాంక్ యూ మేడం. తర్వాత శ్రీ పాండురంగయ్య సార్ గారు. సో ఆయన మనకు తెలుగు పద్యాలు కానీ అంత చక్కగా మధురంగా చెప్పేవారు. ఒక పాట పాడినట్టుగా పద్యాలు కానీ వ్యాసాలు కానీ ఏదైనా కానీ చాలా మధురంగా చెప్పేవారు. సో ఆయన చెప్తుంటే అంతా పిన్ డ్రాప్ సైలెన్స్ తోటి అంతా వినేవాళ్ళు. భిక్షమయ్య సార్ గారు మాకు మొదట ఇంగ్లీష్ చెప్పేవారు. తర్వాత 7th 8th అరౌండ్ మిడిల్ ఆఫ్ 7th 8th అప్పటి వరకు ఇంగ్లీష్ చెప్పేవారు. 8th 9th 10th సోషల్ చెప్పారు. సో ఇంగ్లీష్ చెప్పినప్పుడు సేమ్ హిందీ మేడం ఎలాగానో సేమ్ మా భిక్షమయ్య సార్ గారు కూడా వాళ్ళ ఇంగ్లీష్ పాఠం మాకు చాలా అంటే మాకు ఎలాంటి కాన్ఫిడెన్స్ ఇచ్చిందంటే
నెక్స్ట్ ఇంకొక 2 ఇయర్స్ వారు చెప్పి ఉంటే కనుక మేము ఈ స్కూల్లో బయటకు వెళ్ళే సమయానికి మేము ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడే సిచ్యుయేషన్ ఉండేది. కానీ తర్వాత అంతే చెప్పాలంటే మళ్ళీ వెనకబడిపోయాం ఇంగ్లీషు విషయంలో. అది టీచర్ల మేబీ విద్యార్థులుగా మేము సరిగ్గా శ్రద్ధ తీసుకోవలేదేమో ఇప్పుడు అనిపిస్తుంది మాకు చెప్పాలంటే. థ్యాంక్ యూ సార్. సో భిక్షమయ్య సార్ గారు అనేవారు అప్పుడప్పుడు, ఎందుకయ్యా మీరు ఇంతకుముందు బాగా చదివేవారు కానీ సోషల్లో మేము సార్ తోటి బాగా దెబ్బలు తింటుండే వాళ్ళం రోజు. ఏదైనా హోంవర్క్ ఇస్తే కానీ మేము చెప్పలేకపోయినందుకు దెబ్బలు తింటుండే వాళ్ళం. కానీ సార్ అంటుండేవారు ఎందుకని మీరు వెనకపోయేవారు. కానీ మాకు అప్పుడు అర్థం కాలేదు. వాళ్ళు అంత మధురంగా చెప్పేవారు, కోపంతో కాకుండా ఎంతో సామరస్యంగా చెప్పేవారు. కానీ మాకు అంతగా ఆ సమయంలో ఆ వయసులో మాకు అంతగా తెలియదు, ఫ్యూచర్ మాది ఏంటి అనేది మాకు అంతగా తెలియదు. సో కాబట్టి మేము అంతగా శ్రద్ధ తీసుకోలేదు. కొన్ని సబ్జెక్టులు మాత్రమే మాకు అలా కొంచెం వంటబట్టిని ముందుకు వెళ్ళినాం. థ్యాంక్ యూ సార్. తర్వాత పీటీ సైదుల్ సార్ గారు ఇప్పటికీ అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు అలానే ఉన్నారు, చాలా యంగ్గా. మొన్న మేము ఇన్విటేషన్కి వెళ్ళినప్పుడు ఒక గంట సేపు గంట కంటే ఎక్కువనే చెప్పాలంటే కడుపుబ్బా నవ్వుకున్నాం. ఒక పెద్ద కామెడీ సినిమా చూస్తే థియేటర్లో 3 hours ఎంజాయ్ చేస్తాం కదా, అంతకంటే ఒక లైఫ్కు సరిపోయేంత నవ్వు ఆ రోజు మమ్మల్ని మా కడుపుబ్బు నవ్వించారు. చాలా థ్యాంక్ యూ సార్. అలాగే మీరు నేను ఆ రోజు నాకు తెలిసింది మీరు అప్పటి నుంచి అయినా కానీ మీరు మిర్యాలగూడ నుంచి వచ్చేవారని. సో మేము ఆ రోజు మిర్యాలగూడ వెళ్ళి వచ్చాము, అది కూడా కారులో వెళ్ళాము. కానీ మేము ఇంటికి వచ్చేసరికి మాకు అంత నడుములంతా పట్టేసి కొంచెం మేము స్ట్రగుల్ అయ్యాం. అప్పుడు అనిపించింది మా కోసం సార్లు అంత దూరం నుంచి ప్రయాణం చేసి చాలా మమ్మల్ని ఇంత వాళ్ళగా తీర్చిదిద్దారని చెప్పేసి చాలా సంతోషం అనిపించింది. అలాగే వాళ్ళు కట్టెపట్టుకొని లేట్ కమర్స్ని ఉరికించి కొట్టడం, గోడ దూకి, అలాగే వాళ్ళు మమ్మల్ని వ్యాయామం చేయించి బాగా అప్పటి నుంచి కొంచెం మాకు వ్యాయామం అది కొంచెం స్పోర్ట్స్ విషయంలో కూడా చాలా ఎంకరేజ్మెంట్ చేశారు. మన తోటి స్నేహితులు చాలా నాకు తెలియదు ఏ లెవెల్కి వెళ్ళారు, బట్ వాలీబాల్లో మండల స్థాయి వెళ్ళి ఉన్నారు. సో చాలా థ్యాంక్ యూ సార్. వెంకటేశ్వర్లు సార్, మేబీ నేను మర్చిపోయి ఉంటాను. వెంకటేశ్వర్లు సార్, మీరు మాకు 6th 7thలో మ్యాథ్స్ చెప్పారు. సో మీరు మాకు చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు చెప్పాలంటే. మిమ్మల్ని చూస్తే బాగా భయపడేవాళ్ళం. సో ఆ భయంతో ఆ మ్యాథ్స్ అనేది మాకు సరిగ్గా వండబట్టలేదు ఆ టైంలో. అప్పట్లో కొంచెం చిన్న చిన్న లెక్కలు కూడా కొంచెం రాలేకపోతుండే. తర్వాత కానీ వాళ్ళు చెప్పే విధానం స్ట్రిక్ట్గా ఉన్నా కానీ చెప్పే విధానంలో మాత్రం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క టీచరు వాళ్ళు మన బాగు కోరే, మన భవిష్యత్తు కోరే, వాళ్ళకు సాధ్యమైనంత వరకు వాళ్ళ అనుభవాన్ని రంగరించి చెప్పేవాళ్ళు. అది మాత్రం నాకు చాలా సంతోషం, ఇప్పటికీ గుర్తుంది నాకు సంతోషం. నరసింహ సార్ మా అందరి చాలా ఫేవరెట్ లెక్కల మ్యాథ్స్ సార్. ఒక విధంగా చెప్పాలంటే మా భవిష్యత్తు ఇక్కడ ఉన్న చాలామంది ఉద్యోగాలు ఎవరైతే చేస్తున్నారో, ఉద్యోగాలు చేయకపోయినా కానీ చాలామంది భవిష్యత్తు ఆయన రాకముందు ఆయన వచ్చిన తర్వాత అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మ్యాథ్స్ విషయంలో కొంచెం అప్పటి వరకు వెనుకబడి ఉండేవాళ్ళం చాలా వరకు. ఆయన వచ్చిన తర్వాత ఆయన చెప్పే విధానానికి ఎంతటి వెనుకబడిన స్టూడెంట్ అయినా ఖచ్చితంగా వాళ్ళు మంచి స్కోరు, మంచి ముందుకు వచ్చిరని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. అందుకు ఆయన మా అందరి ఫేవరెట్. అలాగే ఆయన కూడా నాకు ఒక మాట చెప్పారు ఎప్పుడు, మేము స్కూల్ ఎగ్జామ్స్ రాసి స్కూల్ విడిపోతున్న టైంలో మేబీ సర్టిఫికేట్లు తీసుకోవడానికి వచ్చిన టైంలో ఆయన నాకు పర్సనల్గా నాకు ఒక విషయం చెప్పారు. మేబీ ఆయనకు గుర్తుండకపోవచ్చు, మేబీ నేను ఆయనకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ స్టూడెంట్ అయి ఉండొచ్చు. సో పర్సనల్ నాకు ఒక విషయం చెప్పారు, ఏంటంటే నువ్వు ఖచ్చితంగా ఒక ఇంజనీర్ కావాలయ్యా,
భవిష్యత్తులో అని చెప్పారు. అవును సార్. సో మేబీ అప్పుడు నేను అంతగా తీసుకోలేము, మేబీ అంతగా లైక్ కఠినంగా తీసుకోలేదేమో. బట్ వస్తుంటే ఆయన చెప్పిన మ్యాథ్స్ సబ్జెక్టు నాకు చాలా 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 ఉపయోగపడింది. ఎంతగా అంటే నేను ప్రతి క్లాస్లో ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలో కానీ నేను ఎంసీఏ చేశాను. ఎంసీఏలో కానీ ప్రతిసారి మ్యాథ్స్ విషయంలో మంచి స్కోర్లు చేసేవాడిని. మేబీ ఫస్ట్ రాకపోయొచ్చు కానీ మంచి స్కోర్ చేసేవాడిని. నాకు ఎంసీఏ ఎంట్రన్స్లో మంచి ర్యాంక్ వచ్చింది. నేను ఎంసీఏ చేసిన తర్వాత కాలేజ్ తరపు నుంచి క్యాంపస్ ప్లేస్ అయ్యాను విప్రో కంపెనీలో. తర్వాత పలు కంపెనీలు మారి ఇప్పుడు టీసీఎస్ ఆదిబట్లలో నేను చేస్తున్నాను, కన్సల్టెంట్గా చేస్తున్నాను, సాఫ్ట్వేర్ కన్సల్టెంట్గా. కాబట్టి ఇప్పుడు మన గురువులందరికీ పేరు పేరున నేను ఎవరినైనా మర్చిపోతే క్షమించండి నన్ను, కానీ పేరు పేరున అందరికీ నా ధన్యవాదాలు. ఇంకా అలాగే మన సపోర్టింగ్ స్టాఫ్ నరసింహన్న, పుల్లన్న, ముత్తయ్య తాత, సో వీళ్ళు కూడా మనకు ఎంతో వాళ్ళు వెనకాల ముందుండి కాకుండా వెనకాల బిహైండ్ ద స్క్రీన్ అంటారు కదా, సో అలా వాళ్ళ కృషి కూడా మనం ఇంత వాళ్ళం కావడానికి వాళ్ళ తోడ్పాటు కూడా ఉంది. సో వాళ్ళకు కూడా మన కృతజ్ఞతలు చెప్పుకుందాం. సో అదేవిధంగా మన తోటి మిత్రులు, సో మీ అందరినీ చూసి కొంతమంది కలుస్తూ ఉంటాము హైదరాబాద్లో. నేను బిఎన్ఎడ్లో ఉంటాను. కొంతమందికి రెగ్యులర్గా కలుస్తూ ఉంటాం. కానీ చాలామంది కొంతమంది ఫీజులు కొంచెం గుర్తుపట్టడం కూడా కష్టంగా ఉంది. ఎందుకంటే మేబీ మనకు పొట్ట వచ్చింది, కొంచెం జుట్టు కూడా ఊడింది. కాబట్టి సో ఇప్పుడు కలిసి ఇప్పుడు ఈ జ్ఞాపకాలు మళ్ళీ ఇంకా 20 సంవత్సరాలు కూడా మనకి ఇవి గుర్తుండిపోతాయి. కాబట్టి ఇంకా ఇంతటితో నా ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. స్పెషల్ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. స్పెషల్గా ఇప్పుడు నరసింహకు థ్యాంక్ యూ. ఎందుకంటే ముందుగా చెప్పినట్టుగా తనని ఇంతకుముందు మేము మాలో యూనిటీ లేకుంటుండే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి. కానీ ఎప్పుడైతే తను మనకు అందుబాటులో వచ్చాడో తనని కలుపుకొని, తను అయితే అందరికీ రెస్పెక్టు, మనందరికీ రెస్పెక్టు, తను మన టీచర్లందరి ఫేవరెట్ స్టూడెంట్. అందుకే తనని కలుపుకొని తను ముందుకు తీసుకొచ్చి, సో తన ద్వారా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చాము. సో తను చాలా స్ట్రగుల్ అయ్యాడు. ఒక్కొక్కరిని కలుపుకుంటూ పోవడానికి చాలా ఇబ్బందులు పడ్డాడు. సో కానీ ఇప్పుడు ఇదంతా చూస్తుంటే అవన్నీ మర్చిపోయినట్టుగా అనిపిస్తుంది. సో ఇప్పుడు ఇలా కలిసాము 22 తర్వాత. సో రెగ్యులర్గా మనం కలుస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది. మన టచ్లో ఉందాం. థ్యాంక్ యూ ఎవరీవన్. ముఖ్యంగా మనకు విద్యాబుద్ధులు నేర్పి ఈ స్థితిలో ఉన్నామంటే కేవలము గురువులే. ఈ ప్రపంచాన్ని జయించాలంటే విద్య ఒకటే ముఖ్యం. ఈ ప్రపంచంలో విద్యకు మించిన ఏది కూడా లేదని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒకానొకప్పుడు విద్య లేనప్పుడు మనలాంటి వ్యక్తులను ఎవరు కూడా పెద్ద వాళ్ళు దగ్గర కూడా రాణించలేని స్థితిలో ఉన్నప్పుడు మనకు విద్య, చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారు ప్రతి ఒక్కరికి విద్యను అందించింది. ఈ స్థితిలో ఉన్నామంటే కారణము విద్యనే. ఒక విద్య మనిషిని ఉన్నత స్థాయిలో నిలుపుతుంది. ఒక కులము మనిషిని తక్కువ చేసి చూపిస్తే విద్య గొప్పవానిగా చేసి చూపిస్తున్నది. దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పి ఉన్నాడు ఒక సందర్భంలో. ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయాన్ని నా ఫ్రెండు ఐఏఎస్ రీసెంట్గా కొట్టిర్రు. వివిధ హోదాలో ఉంటే ఇంట్లోకి రాణించలేని స్థితిలో ఉన్నప్పుడు మొన్న వచ్చి సాల్వతోటి సత్కారాలు చేసిరు. కాబట్టి ఆ విద్యార్థులు మాకు విద్య నేర్పిన గురువులు మర్చిపోయినా మనం మర్చిపోము. ఎందుకంటే గురువుల దృష్టిలో ఎన్నో బ్యాచీలు వెళ్ళిపోతాయి. వాళ్ళు రిటైర్మెంట్ అయ్యే వరకు దాదాపు 30-40 బ్యాచీలు వెళ్ళిపోతాయి. కాబట్టి గురువు మర్చిపోయినా విద్యార్థులు మర్చిపోరు. ఎందుకు చెప్తున్నట్టే ఈ సందర్భంలో మన చీఫ్ సెక్రటరీ రామకృష్ణ గారు ఒక గురువు దగ్గర చదువు నేర్చుకొని ఈరోజు చీఫ్ సెక్రటరీ హోదాలో వండుకుంటూ పోతుంటే నేను ఒక సారెమ్మటి పోతే
ఆ సార్ను చూసి ఆ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు సార్ వచ్చి దండం పెడుతుండు. అంటే విద్యకు ఎంత పవర్ ఉందో మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి మనము ఆ రోజులలో మనకు సరి అయిన గైడెన్స్ లేక, ఆర్థిక వసతులు లేక, చదువుకోలేకపో చెప్తే వినలేక మనం ఎంతోమంది మనము ఈ విధ హోదాలో ఉన్నా కానీ మన ఫ్రెండ్స్ ఎవరికి ఆశించకుండా తల్లిదండ్రులను బతికిస్తున్నారు. వివిధ హోదాలలో వివిధ రంగాలలో ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. లాస్ట్గా 2 విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. ఏమనుకోకు మన్నించవలసిందిగా కోరుచున్నాను. విద్య గురువులు ఒక చిన్న పాట ఉంటుంది, ఒకటే పల్లవి పాడతా. ఉపాధ్యాయ వృత్తంటే ఏమనుకున్నవో, గుణకరాలు తీర్చిదిద్ది రత్నాలుగా మార్చటోళ్ళు. ఉపాధ్యాయ వృత్తంటే ఏమనుకున్నవో, గుణకరాలు తీర్చిదిద్ది రత్నాలుగా మార్చటోళ్ళు. ఈరోజు మనం ఈ కార్యక్రమానికి 2 దశాబ్దాలు అయిపోయినా కానీ ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి మన నరసింహన్న పిహెచ్డి కంప్లీట్ చేసి డాక్టరేట్ హోదాలో ఉన్నాడు. కాబట్టి ఈ వేదికను అలంకరించిన నా యొక్క మిత్రులు, మేము వివిధ ప్రాంతాలలో ఉన్నా కానీ దీనిపై దృష్టి పెట్టి ఈ విజయాన్ని సక్సెస్ కావడానికి కారకులైన మిత్రులకు మరొకసారి ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఏమైనా తప్పులు ఉంటే మన్నించవలసిందిగా మా గురువుగారులను కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, నాకు ఇచ్చిన ఇట్టి చక్కటి సమయాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే మాకు గురువులు చాలామంది మిస్ అయి ఉన్నారు. మా దాంట్లో చదువు చెప్పిన వాళ్ళు లేక, కానీ మా బ్యాచ్లో మేము దేవుని కృప వలన అందరం కూడా ఒక్కరు కూడా మిస్ కాకుండా ఉన్నందుకు కూడా నేను థ్యాంక్స్ తెలియజేస్తూ ఈ కొద్ది అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా జేబీములు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సంజీవ ఫర్ వాల్యుబుల్ వర్డ్స్. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మాట్లాడాలంటే వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకి, గురువుగారులకి, నా తోటి మిత్రులకి అందరికీ గుడ్ ఈవినింగ్. నా పేరు నరసింహ, ఇంటి పేరు ఐతరాజు. మాది 10th వరకు ఇక్కడే చదువుకున్నాము. మెయిన్ ఈరోజు మనం గురువులను సత్కరించుకోవడానికి మాత్రమే ఈ కార్యక్రమం. తర్వాత మనం అందరం ఎన్నో ఏళ్ళు 20 years తర్వాత ఈరోజు ఎలా ఉన్నారు, ఎవరెవరు ఎలా ఉన్నారో ఇంకా తెలియదు, తర్వాత మాట్లాడుకుందాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ, గురువులకి నా ధన్యవాదాలు. చిన్నప్పటి నుంచి ఈ ఊళ్ళో చదువుకున్నాం. చాలామంది టీచర్స్ వెళ్ళిపోయినారు, కొంత వాళ్ళు వచ్చారు. మా అన్నలు, మా పెద్దోళ్ళు, మాకంటే పెద్దోళ్ళు, తర్వాత మేము, తర్వాత మా తమ్ముళ్ళు చదువుకున్న స్కూల్ కూడా ఇదే. ఉషారాణి మేడం, సుల్తానా మేడం అండ్ వెంకటేశ్వర సారు మా అన్నలు చదువుకున్నప్పుడు ఉండే, వాళ్ళు చెప్తుండే మీ గురించి. తర్వాత మాకు కూడా చెప్పారు మేడం మీరు. తర్వాత మేము ఉన్నప్పుడు హెచ్ఎంగా మదన్ రెడ్డి సార్ ఉన్నారు. ఆయన అంటే కొంచెం భయం ఉండే ఫస్ట్లో. తర్వాత మా ఫ్రెండ్ జీ నరసింహ పోయి మాట్లాడుతుంటే, అరే సార్ వాళ్ళ ఊరే కదా, ఇందూర్తే కదా, మన సారే అని కొంచెం తగ్గి ఉండే అప్పుడు భయం. తర్వాత చాలా రోజులు ఉండే భయం, తర్వాత పోయింది. తర్వాత భిక్షమే సారు మాకు ఫస్ట్ ఇంగ్లీష్ చెప్పారు, తర్వాత సోషల్ చెప్పారు. తర్వాత సైదుల్ సారు, పిఏటి సారు, తర్వాత నరసింహ సార్ లెక్కలు చెప్పేవారు. అండ్ భిక్షమే సారు మాకు మెయిన్గా ఇంగ్లీష్ పాఠం చెప్పేటప్పుడు బాగా ఒకటి గుర్తుండేది, ఆటలంటా వాజ్ ఏ గ్రేట్ రన్నర్. అది చాలా రోజులు మైండ్లో ఉండిపోయింది చాలామందికి. రన్నర్ ఆరు వలకపోయే సారు రన్నా అనేది, రన్నర్ మాకు అది బాగా గుర్తుండేది. అదొకటి. ప్లస్ వెంకటేశ్వర సార్ ఫస్ట్ మేము చిన్న స్కూల్ నుంచి హై స్కూల్కి వచ్చినప్పుడు వెంకటేశ్వర సార్ మ్యాథమెటిక్స్ చెప్పేది మా అన్న వాళ్ళకి. నేను స్కూల్కి వచ్చిన కొత్తలో మా అన్న వాళ్ళ స్కూల్కి క్లాస్ రూమ్కి వెళ్ళి ఒకటేసారి తొంగి చూస్తూ ఉండేది. ఒకసారి అప్పుడు వెంకటేశ్వర సార్ పీల్చి చెవు విన్నాడు. అది భయం, చాలా భయం ఉండే ఆ రోజు కూడా. అప్పటి నుంచి చాలా భయం ఉండే. తర్వాత సారు మాట్లాడే విధానం తర్వాత మాట్లాడడాన్ని బట్టి చాలా భయం అనేది పోయింది. ఎన్నో అనుభవాలు ఉన్నాయి. చాలా ఒక 6-7 years నుంచి ట్రై చేస్తే మా ఫ్రెండ్స్ అంతా కలిసి ప్రయత్నిస్తే ఈరోజు కుదిరింది. వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. నరసింహ మెయిన్గా, రాకేషు, అబ్బయ్య, ఇంకా వచ్చేసి ఇక్కడ ఇస్లామేషు
అండ్ అంతంపేట గ్రామంలో భిక్షం అండ్ సరంపేట లింగస్వామన్న శివన్నగూడెం చాలామంది కలిసి కృషి చేస్తేనే ఈరోజు ఈ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ అయ్యింది. అండ్ బ్రహ్మచారి మెయిన్ మర్చిపోతే క్షమించాలి. చాలామంది కృషి చేయడం వల్లనే ఈరోజు ఈ ప్రోగ్రాం జరుగుతుంది. సరే చివరికి 22 years 21 years అయ్యింది. అయినా సరే మనమందరం ఈరోజు కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఫ్యూచర్లో కూడా ఒకటి చెప్పదలుచుకుంటున్నా, మేము మా స్కూల్ బ్యాచ్ అంతా కూడా కలిసి మనం ఒక గ్రూప్ మెయింటైన్ చేసి మంత్లీ ఎంతో కొంత ఫండ్ కలెక్ట్ చేసుకొని మన ఫ్రెండ్స్కి మన ఎవరికైనా ఏమైనా ఇబ్బంది అయితే మనం చూసుకునేలాగా ఉండాలని అలా చేద్దామని ఇప్పటి నుంచి స్టార్ట్ చేద్దామని కోరుకుంటున్నాను. ఓకే, ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. ముందుగా ముత్తేతాతని సన్మానించడానికి డే 1 నుంచి కష్టపడుతున్న మా టీం ఉంది. సో వాళ్ళని వేదిక మీదకి పిలుస్తున్నాను. పి శ్రీనివాస్, ఐ అశోక్, బి బ్రహ్మచారి, వెంకన్న నేత, రాకేష్ రెడ్డి అండ్ అబ్బయ్య వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను ముత్తేతాతని సన్మానించడానికి. ఇంకా ఎవరైనా మిత్రులు దాసు ఈరోజు రాలేదా దాసు ఇంకా ఎల్ స్వామి చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి, అదేవిధంగా ఇక్కడ అమ్మాయిల సైడ్ చూస్తే అలివేలు, రేణుక, సైదమ్మ వేది మీదకి రావాల్సిన కోరుచున్నాము. డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. పెద్ద మాటలు దూరుకోండి, అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో.
మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూముల్లోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి, మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి.